ఒక విలన్, చరిత్రలో చెడ్డవాడిగా గుర్తుండిపోయిన ఒక రాజు. అతను దేవుడిని కదిలించగలడా? ఒక రాక్షసుడు, భయంకరమైన యోధుడు. అతను సంగీతంతో శివుడిని సంతోషపరచగలడా? ఇది వినడానికి అసంభవంగా అనిపిస్తుంది. ఇది అహంకారం నుండి భక్తి వరకు జరిగిన ఒక ప్రయాణం. సంగీతం దేవుడిని కూడా ఎలా కదిలించగలదో చూపించిన గాథ. ఇది రావణుడి కథ. రావణుడు అంటే మనకు ముందుగా గుర్తుకొచ్చేది ఒక రాక్షసరాజు, సీతను అపహరించిన విలన్. కానీ అది కథలో ఒక భాగం మాత్రమే. అతను ఒక గొప్ప పండితుడు. వేదాలు, శాస్త్రాలు, జ్యోతిష్యం అన్నింటిలో అతనికి అపారమైన జ్ఞానం ఉంది. అతను కేవలం యోధుడు కాదు, ఒక తత్వవేత్త. అతను కేవలం రాజు కాదు, ఒక కళాకారుడు. ముఖ్యంగా అతను ఒక సంగీత విద్వాంసుడు. అతని చేతుల్లో వీణ ఉన్నప్పుడు అది కేవలం ఒక వాయిద్యం కాదు, అది అతని ఆత్మగా మారేది. ప్రతి స్వరం అతని హృదయం నుండి వచ్చేది, ప్రతి లయ అతని మనసును ప్రతిబింబించేది. రావణుడిలో రెండు ప్రపంచాలు ఉన్నాయి, ఒకటి భక్తి, మరొకటి అహంకారం. అతను శివుని పట్ల అపారమైన భక్తి కలిగినవాడు, శివుడి భక్తుడు. అతను శివుడిని ప్రేమించాడు, ఆరాధించాడు. కానీ అదే సమయంలో అతను తన శక్తిని, తన బలాన్ని, తన జ్ఞానాన్ని అన్నింటినీ గర్వంగా చూశాడు. అతను అనుకున్నాడు, ఈ ప్రపంచంలో నన్ను ఆపగలవాడు ఎవ్వరూ లేరు. అదే ఆలోచన అతని అహంకారానికి కారణమైంది. అది అతన్ని ఒక పరీక్షకు తీసుకెళ్ళింది. ఒకరోజు ఆకాశంలో పుష్పక విమానం ప్రయాణిస్తోంది. ఆ విమానంలో రావణుడు. ఆకాశం నిర్మలంగా ఉంది, గాలి నిశ్శబ్దంగా ఉంది. అప్పుడే ఒక మహత్తరమైన పర్వతం అతని దారిని అడ్డుకుంది. అది కైలాసం, శివుని నివాసం. రావణుడి కళ్ళలో కోపం మండింది. ఆకాశం కూడా గర్జిస్తున్నట్టుంది. అతను అరిచాడు, నన్నెవ్వరూ ఆపగలరు. అతను పుష్పక విమానం నుండి దిగిపోయాడు. ఒక పర్వతాన్ని చూశాడు. అది ఒక సవాలుగా కనిపించింది. అతను తన శక్తినంతా కూడగట్టి ఆ పర్వతాన్ని ఎత్తడానికి ఎంతో ప్రయత్నించాడు. భూమి కంపించింది, రాళ్ళు కదిలాయి. అతని శక్తి, అతని అహంకారం రెండూ కలిసి ప్రపంచాన్ని కదిలిస్తున్నట్టు అనిపించింది. కానీ శివుడు కేవలం ఒక్క చిరునవ్వు నవ్వాడు. అతను తన పాదాన్ని కాస్త కదిలించాడు. అంతే, కైలాసం రావణుడిపై పడిపోయింది. ఒక్క క్షణంలో అతని గర్వం, అతని శక్తి అన్నీ నశించిపోయాయి. అది కేవలం శరీరంలో కాదు, మనసులో కూడా ఉంది. రావణుడు పర్వతం కింద చిక్కుకున్నాడు. అతని శ్వాస నెమ్మదిగా మారింది. అతని కళ్ళలో భయం కనిపించింది. అతను అర్థం చేసుకున్నాడు, తన ముందు ఉన్నది ఒక సాధారణ శక్తి కాదు, అది దైవశక్తి. అతని అహంకారం మెల్లగా కరిగిపోయింది. అతను తన కళ్ళను మూసుకున్నాడు. అతను తన మనసును శివుడి వైపు తిప్పాడు. మరియు అప్పుడు ఒక అద్భుతం జరిగింది. రావణుడు పాడడం ప్రారంభించాడు. అది సాధారణ గానం కాదు, ప్రతి అక్షరం ఒక శబ్దం కాదు, ఒక కంపనం. ప్రతి లయ ఒక రిథం కాదు, ఒక శక్తి. ఢమడ ఢమడ ఢమడ. ఆ శబ్దం శివుడి ఢమరకంలా మారింది. ఆ గానం గాలిలో విస్తరించింది. ఆ గానం ప్రపంచాన్ని కదిలించింది. ఆ గానం శివుడి హృదయాన్ని తాకింది. అది శివతాండవ స్తోత్రం. రావణుడి భక్తి చూసి శివుడు సంతోషించాడు. ఆయన తన పాదాన్ని పైకి తీసుకున్నాడు. రావణుడిని విడుదల చేశాడు. ఆ రావణుడు నమస్కరించాడు. తన అహంకారం పూర్తిగా విడిచేశాడు. ఇప్పుడు శివుడు అతనికి ఒక వరం ఇచ్చాడు, ఒక ఖడ్గం, చంద్రహాస. ఆ ఖడ్గం సాధారణ ఆయుధం కాదు, అది దైవశక్తితో నిండిన ఒక ఆయుధం. చంద్రునిలా మెరిసే దీప్తి ఆ ఖడ్గానికి ఉంది. అందుకే దానికి చంద్రహాస అనే పేరు. అది కేవలం యుద్ధానికి కాదు, అది ఒక గుర్తు. రావణుడి భక్తికి, శివుడి కరుణకు అది ఒక వరం కాదు, ఒక ఆశీర్వాదం.
ఈ కథ మనకు ఒక పాఠం చెబుతుంది. అహంకారం మనల్ని కింద పడేస్తుంది, భక్తి మనల్ని పైకి తీసుకెళ్తుంది, మరియు సంగీతం దేవుడిని కదిలించగలదు. ఇది రావణుడి కథ. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.